ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జనరక్షకుడు, ఉదయన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగల్చెల్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. ఓం శ్రీ గణేశన్, ఓం శ్రీ సరస్వతి, ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. శ్రీ మొగల్చెల్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరములో భక్తుల కొరకు ఏర్పాటు చేయాలి అనుకున్న మౌలిక వసతుల ఏర్పాటు విషయంలో అక్కడ జరిగిన కొన్ని లీలలు ఇప్పుడు స్మరించుకుందాం. అక్కడ ఉన్న సిబ్బంది నాగేంద్ర ప్రసాద్ గారు ఒకసారి ఈ విధంగా చర్చించుకున్నారు. ఈ మధ్యకాలంలో మందిరానికి భక్తుల రాక క్రమక్రమంగా పెరుగుతుంది. కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఇంతకుముందు శని ఆదివారాల్లో భక్తులు ఎక్కువగా వచ్చేవారు, మిగిలిన రోజుల్లో తక్కువగా ఉండేవారు. కానీ 5-6 నెలలుగా గురువారం కూడా ఎక్కువగా భక్తులు వస్తున్నారు. మధ్యాహ్న పూట భోజనం ఏర్పాటు చేశాము 2007 నుంచి. కానీ ఎవరైనా 1-2 రోజులు ఇక్కడ ఉండాలంటే గదులు లేవు. ఉన్న 4 గదులు సరిపోవటం లేదు ఇవ్వటానికి. దీనికి పరిష్కారం ఆలోచించాలి అని సిబ్బంది నాగేంద్ర ప్రసాద్ గారు చర్చించుకున్నారు. వాళ్ళంతా ఈ విధంగా చర్చించుకున్నారన్నమాట. నిజమే, గదులు కట్టించాలి, అన్నదాన సత్రం కూడా బాగు చేయించాలి, మందిరం చుట్టూ ఉన్న పరిశుభ్ర వాతావరణం ఏర్పాటు చేయాలి, వీటన్నిటికీ డబ్బు కావాలి. ప్రస్తుతం వస్తున్న ఆదాయం అంతా ఎక్కువ భాగం అన్నదానానికే ఖర్చు పెడుతున్నాము. అన్నదాన సత్రాన్ని కూడా బాగు చేయిస్తున్నాము. ఇక గదుల విషయం వస్తే ఒక్కొక్క గది నిర్మాణానికి ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం 6 లక్షల రూపాయలు కావాలి. కనీసం ఒక 10 గదుల గురించి ఎస్టిమేట్ వేసుకుంటేనే అప్పుడు ఖర్చు కలిసి వస్తుంది. అంటే 60 లక్షల రూపాయల వరకు అవసరమవుతాయి. అది కాకుండా అన్నదాన సత్రానికి మరమ్మతులు చేయించాలంటే మరొక 5 లక్షలు అవుతుంది. అంటే 65 లక్షలు ఖర్చు కనిపిస్తుంది. ఇప్పుడు ఇంతవరకు మనము స్వామివారిని ఏ కోరిక కోరుకున్నా స్వామివారు తీరుస్తున్నారు. స్వామివారి వద్ద తీరని కోరికంటూ ఏమీ లేదు. ఇది కూడా స్వామివారికే విన్నవించుకుందాము, మన ప్రయత్నం మనం చేద్దామని అందరూ చర్చించుకున్నారు. సిబ్బంది నాగేంద్ర ప్రసాద్ గారు. మరుసటి రోజు ఆదివారం నాడు ప్రభాత సేవ అయిపోయిన తర్వాత స్వామివారి సమాధి దగ్గర వెళ్ళి సిబ్బంది నాగేంద్ర ప్రసాద్ గారు స్వామివారికి ఇలా నివేదించుకున్నారు. స్వామి, ఈ క్షేత్ర ప్రాశస్యం ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తుంది. భక్తులకు మౌలిక వసతుల రూపకల్పన చేయాలి. భక్తుల కోసం మౌలిక వసతులు రూపకల్పన చేయాలి. మా ప్రయత్నం మేము చేస్తాము. మీ ఆశీస్సులు కావాలి. మీరే దిక్కు స్వామి అని అందరూ స్వామివారికి నివేదించుకున్నారు. ఆ తర్వాత ఆదివారం పనుల హడావుడికి వెళ్ళిపోయారు. ఆ రోజు ఆదివారం నాడు సాయంత్రం 5 గంటలకి లెక్కలు చూసుకుంటున్నారు. ఫోన్ మోగింది. ఆ ఫోను సారాంశం ఏమిటంటే, ఆ ఫోను లక్ష్మీ నరసింహారావు గారు అన్న ఒక భక్తుడి దగ్గర నుంచి వచ్చింది. వారు ఇలా చెప్పారనమాట. ప్రసాద్ గారు, నేను పోయిన శని ఆదివారాల్లో మందిరం వద్దకు వచ్చాను. నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మీరు సమయం ఉంటే వింటారా అని అడిగారు అతను నాగేంద్ర ప్రసాద్ గారిని. నాగేంద్ర ప్రసాద్ గారు చెప్పండి, వింటానని చెప్పారు. అండ్ అప్పుడు వారు చెప్పింది ఏమిటంటే, అన్నదాన సత్రానికి కొంచెం బాగు చేయించండి, దానికి అయ్యే ఖర్చులో కొంత భాగం నేను భరిద్దామని అనుకుంటున్నాను అని నాగేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. దాంతో ఆశ్చర్యంగా ఇతనికి మాట రాలేదు. నాగేంద్ర ప్రసాద్ గారికి మౌనంగా ఉండిపోయారు అనమాట. వింటున్నారా అని మళ్ళీ అతను అడిగారు. అంటే తేరుకొని వింటున్నానండి అని చెప్పారు. అంటే వీరికి ఆశ్చర్యంగా ఉందనమాట. ఆ రోజు ఉదయమే స్వామివారికి కోరిక విన్నవించుకున్నారు. సాయంత్రానికల్లా ఫోన్ అనమాట. అప్పుడు ఆ లక్ష్మీ నరసింహారావు గారితో ప్రసాద్ గారు ఇలా చెప్పారనమాట. అన్నదాన సత్రాన్ని మరమ్మతులకి సుమారు 5 లక్షలు అవుతుంది అని అన్నారనమాట. అంటే అతను ఆ లక్ష్మీ నరసింహారావు గారు ఇలా అన్నారు, నా వంతుగా 1 లక్ష ఇస్తాను, మీరు పని మొదలు పెట్టండి, స్వామివారు నాలాంటి వారిని మీకు చూపుతారు, మీరేమీ అనుకోనంటే ఇంకొక సంగతి చెప్తాను అని అన్నారనమాట. అంటే చెప్పమని నాగేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. అంటే తిరుమల షిరిడి లాంటి అభివృద్ధి జరిగిన క్షేత్రాల్లో ఇచ్చే ఈ చిన్న మొత్తాలు ఎక్కడ కనిపించవు. పైగా అక్కడ బాగా ధనం ఉన్నవాళ్ళు ఎక్కువ మొత్తాలు ఇస్తారు. కానీ ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న ఈ క్షేత్రమునకు ఇచ్చే ప్రతి రూపాయికి విలువ ఉంటుంది. ఎక్కువ కాలం
మమ్మల్ని మీరు గుర్తుపెట్టుకుంటారు అని అన్నారు లక్ష్మీ నరసింహారావు గారు ప్రసాద్ గారితో. అదే ఇంక ప్రసాద్ గారు ఏమీ మాట్లాడలేదు. నిజమే కదా! అక్కడ ఇచ్చే ప్రతి రూపాయికి అక్కడ విలువ ఉంటుంది. ఆ రూపాయి సద్వినియోగం అవుతుంది. అంటే ఒక్క విషయం మాత్రం అర్థమైంది నాగేంద్ర ప్రసాద్ గారికి. స్వామివారికి మొర వినబడింది. అందుకని ఇంకా ఆలస్యం చేయకూడదు. వెంటనే కార్యం మొదలుపెట్టాలి అని అనుకున్నారు. ఇంకా సిబ్బందితో కూడా ఈ విషయం చర్చించారు. వాళ్ళు కూడా సంతోషించారు. మంచి రోజు చూసుకొని పని మొదలు పెడదాం అనుకున్నారు. అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ వచ్చేసింది ఇంకా. అంటే 60% పని పూర్తయినట్టే కదా! ఇంకా పని పూర్తి చేస్తారని భరోసా కూడా ఉంది. ఎందుకంటే స్వామివారే అంతా చూసుకుంటారు. ఇంక దసరా ప దసరా నవరాత్రుల నాటికి అన్నదాన సత్రానికి అందుబాటులోకి తీసుకురావడానికి వాళ్ళంతా నిర్ణయించుకున్నారు. అంటే మిగిలిన పని కూడా స్వామివారి అనుగ్రహంతో పూర్తవుతుందని అక్కడ అందరికీ నమ్మకం. మనకి కూడా నమ్మకం అదే. ఇంకా గదుల విషయంకు వచ్చేటప్పటికి హైదరాబాద్ నుంచి ఒక 4 గృహస్థులు 2 గదులకయ్యే ఖర్చు భరిస్తామని చెప్పారనమాట. ఆ మూడం పోయిన తర్వాత గదుల నిర్మాణం మొదలుపెట్టాలని అనుకున్నారు వాళ్ళు. అంటే ఒక గదికి అంటే వాళ్ళు ఇంకొక సౌలభ్యం కూడా ఇచ్చారు. దేవస్థానం పరంగా ఒక సౌలభ్యం కూడా ఇచ్చారు. అంటే ఒక గది నిర్మాణానికి అయ్యే ఖర్చు భరించే దాతలకు సంవత్సరంలో వాళ్ళు కోరుకున్న రోజుల్లో 21 రోజుల పాటు వారి పేరుతోనే ఆ గదిని ఎవరికీ కేటాయించకుండా ఉంచుతారనమాట. అంటే నిర్మాణం అప్పుడు వాళ్ళు అంటే 21 రోజుల పాటు వారి పేరుతోనే గదిని ఉంచుతారు. ఇంకెవరికీ ఇవ్వకుండా. దాంతో వారు వచ్చి అక్కడ ఉండి దర్శించుకోవచ్చు. వీరికి ఇంకా అంటే నిర్మాణం మొదలైతే భక్తులు వారంతట వారే వస్తారు. స్వామివారు ప్రేరణ కలిగిస్తారు అని నమ్మకం. ఓం నారాయణ. ఆది నారాయణ.